పెట్రోల్ బండ్ల కొట్టిస్తే ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చేటాళ్ళకే అయిపోతుంది. సరిగ్గా లీటర్ పెట్రోల్ సుతా రాదు 100 రూపాయలకు. గండ్ల సుతా కల్తీ చేస్తే ఒక సామాన్యుడు ఎట్లా బతకాలే చెప్పుర్రి. నేను చెప్పుడు కాదు కానీ ముచ్చటందో మీరే చూడుర్రి. అగో ఈడ ఏమో లొల్లి బగ్గనే అవుతున్నది, చూద్దాం పారే. చూస్తుంటే లొల్లి పెట్రోల్ బంకులు అవుతున్నట్టున్నది. ఏమైందే ఓ అన్నలు? డబ్బల పెట్రోల్ ఉన్నది. పోలీసు వాళ్ళకు ఆడున్నోళ్లకు మధ్యలో గట్టిగానే అవుతున్నది లొల్లి. ఓ తెల్ల షర్ట్ వేసుకున్నా, ఏమైందే? వాయమ్మని చూసిర్రా కథ ఎట్లున్నదో. బాటిల్లో పెట్రోల్ నింపితే అందులో సగం మొత్తం నీళ్లే ఉన్నాయట. ఇక ముచ్చటకొస్తే ఈ తెల్ల షర్ట్ వేసుకున్న అన్న ఎప్పట్లకనే సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల బండ్ల పెట్రోల్ కొట్టించుకొని పోయిందట. ఇక బండి మధ్యలోనే ఆగిపోయిందంట. అరే ఇట్లా ఆగిపోయింది ఏంది అని డౌట్ అనుమానం కొట్టి బాటిల్ తీసుకొని మళ్ళా ఆ పెట్రోల్ బంకే వచ్చి పెట్రోల్ కొట్టు అని చెప్పేటాలకి కొట్టేసరికి ఇగో ఇట్లా సగం నీళ్లు సగం పెట్రోల్ వచ్చిందట. ఇక ఇది తెలిసి పెద్ద లొల్లికి దిగిర్రు ఆ బంకోల మీద. తినే తిండి మీద తాగే నీళ్ళ మీదనే కల్తీ అవుతుంది. గిదెంత అని తేలికగా తీసి పాడేకుర్రి ఓ జనాలు. 100 కొట్టిస్తే కూడా లీటర్ వస్తలేదు పెట్రోల్. ఈ దినాలలో బండి లేకపోతే పనులు అయితలేవు. మరి అంత రుబాబుతోని వాళ్ళు మన కాడ పైసలు తీసుకున్నప్పుడు మనం కూడా రుబాబు తగ్గొద్దు. అన్న అడిగింది ముమ్మాటికి కరెస్టే. ఇప్పుడు కడిగితేనే ముందు ముందు అనుగుతారు.